బొలే శంఖము గెలే డమ్ డమ్ డోలే సిలరేగిందిలే బం బం బొలే రాను రాను అంటూ చిన్నద్యం రమిల గుడికొచ్చే చిన్నద్యం. ఒరే ఆగో, అంత పెద్ద హిట్ సాగని ఎందుకు అలా కొని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ పేరెందుకు కడుక్కుంటాడు రా చేతిరాజు. ధర్మ చేతి చేదైతే మానే ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను. ధర్మం లేదండి వెళ్ళు. నాకు నువ్వు వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వెయ్యండి. ₹100 ఉంది, చిల్లర లేదు. ₹100 చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది ₹100 నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏమే? అవును 100. మీ అందరికి 100నమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధు నాకు 100నమ్మా. 100 బాతరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కట్టి సేవా. అబ్బాయే సంతగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచానికి. అబ్బా మంచి బిట్టు. పుట్టాడు కదండి, కనిపించలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తప్పినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా, మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు. కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేస్తాను. క్వార్టర్ కవర్ చేస్తావా? వాటర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్ గా నూకేసింది. ఎవర్రా? పప్పల బర్రి 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసిచ్చింది. ఎందుకు చేసే పని? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పా. ఏం చేసిందిరా? నా నలుగులో నవ్వులు పాలు చేసింది. రేపటి నుంచి నేను వీధిలో తలెత్తుకుని ఎలా తిరగండి? నా ఫ్రెండ్స్కి ఏం సమాధానం చెప్పమంటారు? ఏం జరిగిందిరా? అసలు తప్పంతా నీదమ్మా. ఇలా దోస్తులు వేసేసి మేమందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం, పిన్ని, నారియో నారియల్ సీరియల్స్ యాడల్తో సహా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూసేయడం కాదు. వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా? ఆ పిల్ల బయటకు వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా? అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా. చెప్తాను. దాని మార్కులు చూసావా నువ్వు? చూసాను. ఇంగ్లీష్ లో 91, సైన్స్ లో 96, మ్యాథ్స్ లో 100కు 100. అసలు మన వంశంలో ఉందా నాన్న ఇలాంటిది? నీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా? అంత గొప్ప వంశంలో పుట్టి మనందరి పరువు తీసిందిరా ఇది. ఏదో సంసార పక్షంగా 30-40 నీలాగా, పోనీ 50-55 నాలాగా, మరి 91 ఏంటన్నా అసహ్యంగా? అసలు బుద్ధుందా నీకు? 91 అర్థం చేసుకో. నీకే 30-40, మరి 96. సారీ సార్, ఎవరండి మీరు? క్వశ్చన్లు మేమేస్తాం, సమాధానాలు చెప్తే చాలు. ఏం కావాలి సార్ మీకు? మీ ఆస్తి పాస్తులు ఏం అక్కర్లేదండి. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో, ఏమేమి వెలగబెడుతున్నారో చెప్తే రాసుకుంటాం. మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అమ్మా. బాబోయ్, సారీ సార్, తెలియక. మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి? అంటే కాఫీలు టీలు ఇస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం. అలా చెప్పండి, రాసుకుంటాం. గవర్నమెంట్ ఇది. రాసుకోండి సార్. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటా. చూసుకో సార్. మన అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. గవర్నమెంట్ మీద చేస్తావా? సారీ సార్, రండి. బుజ్జి, గెస్ట్లు వచ్చారు, కాఫీ పట్టరా. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ఇప్పుడు అడగండి సార్, చెప్తాను డీటెయిల్ గా. ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా? అమ్మ, నాన్న, ఓ పిచ్చి చెల్లి. మరి నువ్వు? సారీ సార్. గవర్నమెంట్ ఇది, కుదరదు. బాబు పేరేంటి? రామారావు గారండి. గారు ఏం చేస్తుంటారు? గారు స్మగ్లింగ్. రాయమంటావు మాట?
రాయమంటావు స్మగ్లింగ్ అని రాస్తున్నా సరే, రైట్ అలా రాయకండి, రాయకూడదు కదా. పోనీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రాసుకోండి. రాసుకోండి. పहले बोल सकते रहे सर సారీ సార్, గల్తీ ఓకే, మాఫ్ कीजिए. మదర్ ఏం చేస్తుంటారు? ఆవిడ కూడా స్మగ్లింగ్ చేస్తుందా? చిచ్చి ఆడవాళ్ళు కదండి, అలాంటివే లేవండి. చెప్పు రాసుకుంటా, గవర్నమెంట్ పిచ్చింది కదా. లేడీస్ ఎందుకు చేస్తారులేండి. పిచ్చి చెల్లి వచ్చింది, హౌస్ వైఫ్ అన్నమాట. అంతేననుకోండి, కాకపోతే ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటుందండి. అది ఆవిడ మీ గొడ్డు పెట్టి స్పాన్స్ ఇండస్ట్రీ నడిపితే మీరేమో తిని గాలు తిరుగుడు తిరిగి గవర్నమెంట్ మీద సెటైర్లు. ఏమిటా ఇండస్ట్రీ? బెల్ట్ బాంబులు అవి తయారు చేస్తుంటారు. మీ పెన్ సార్, రాసుకోండి. మరి తమరేం చేస్తుంటారు నాయన? నేనే ఉందండి, విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను. అమ్మా పిచ్చి చెల్లి, పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్, తండ్రేమో స్మగ్లింగ్. ఏంటి ఈ రోజు ఇంత రష్ గా ఉంది? అయినా ఇంత లేట్ అంటే ఈ రోజు నీకు? నీకేంటమ్మా ఒకటే డ్రెస్, నేను 2 సార్లు మార్చుకురావాలి. ఇవాళ అందరం నించుని వెళ్లాల్సిందే. మనం కూర్చునే వెళ్తున్నాం. ఎలా? ఎక్స్క్యూజ్ మీ. గౌరీ, నీ బుక్ లో ఏం రాశాడు? మనిషిగా పుట్టినందుకు ఆనందించు, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఫెంటాస్టిక్. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు. ఎవరు? నీ బుక్ లో ఏం రాశాడే? నేత్రదానం చేయండి, వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమానిటీ, సచ్ ఎ గ్రేట్ హీరో. యా. ఎవరు? నీకు చెప్పాలా? జయ, నీ బుక్ లో ఏం రాశాడే? ఎవరంటే చెప్పారేంటండి? చిరంజీవయ్య అరకులో షూటింగ్ గట్ట వెళ్తున్నాడు, మాకు కనిపించాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా? చిరంజీవా, చిరంజీవి అంటో అన్నా, చిరంజీవి వచ్చాడంట. ఆగు. నువ్వు గుడ్డోడు కదా, నువ్వేం చూస్తావా? అంటే ఆయన కళ్ళ బ్యాంక్ ఉందట కదమ్మా, 2 ఎత్తనాలు ఎక్కుందామని. ఏంట్రా స్టేషన్ ఏదో బాంబు పెట్టినట్టు పరిగెడతారు? బాంబు కదా, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడట, అరికెళ్తాట షూటింగ్ కి. వాడరా బాబు, ట్రైన్ వెళ్ళిపోతే. ఏంట్రా చిరంజీవా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అరకు షూటింగ్ వెళ్ళిపోతున్నాడా? చూడరా, చూడదుగో. అదేంటి గుడిసెళ్తాడు? అవును, నీకోసం గూడ్సే అరకు వెళ్ళిపోతున్నాడు షూటింగ్ కి. కొట్టాలంటే మళ్ళీ. చచ్చా, నా గురించి గుడిసెళ్తే బాగోదు. మరి అదేంటి ఎలా అంది? ఎవరది? అదేరా, తెల్లకాంతం మీద 100 రాసి ఇచ్చి 90 నొక్కేసింది పగిడి. అది ఎందుకు అలా చేసింది? అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తానంట్రా. మన బ్యాచ్ అంతా కూర్చున్నారా? కూర్చున్నారు. వాళ్ళ బ్యాచ్ అంతా నించున్నారా? అందుకు. రే, నిన్న నన్ను ఒక్కడనే యదవన చేసింది, ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని యదవన చేసింది. దాన్ని వదలకూడదు. ఖూన్ కా బదలా ఖూన్, తుజే మేరీ కసమ్. మావా ఎందుకు ఎవరు అమ్మాయి? ఇంకెవరు? కృష్ణ కాలేజ్ కంచు బ్యాచ్. ఓ, ఒకసారి దాని ఫేస్ చూపిస్తావా? ఫేస్ ఒకటే కాదు, మొత్తం చూపిస్తాను. పద పద. ఇటు పక్కదా? అవతల అవతల ఆ పక్క అమ్మాయి. సీను, నీ స్పెట్ సెట్ ఎవరా? ఇదిగోరా. ఓకే, బాయ్ బాయ్. ఇప్పుడు చూడరా మనోడు. చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడున్నాడా? ఏ ఎందుకలా అడిగా? చూడు చూడు, ఈ యాంగిల్ లో చూస్తే చిరంజీవి కచ్చలేవు, ఈ యాంగిల్ లో ఎక్దమ్ పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్, నేను ఒప్పుకోనే. మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంటాడనిపిస్తుంది, బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు.
వీడేట్రా అక్కడికి వెళ్ళి చింపేశారనుకుంటే వీడిని ఆలాడుకుంటున్నారు. అలా చూడకు, అందరూ లైన్ గా లవ్ లో పడిపోతాం. అయ్యో అలా నవ్వొద్దు, నా గుండెల్లో 1000 వైలలు ఒకేసారి వాయించినట్లుంది. నీకు అలాగే ఉందా? క్రౌచింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడట్రా. అయ్యో అయ్యో అయ్యో, పెదాలెలా బిగించి చెప్పించకే మరి, మంత్రాలవి జపించి వెరీ సారీ నొక్కింది వందోసారి, మనమంతా దెబ్బయ్యో ఇంకోసారి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు, ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? What is it writing? ఆటోగ్రాఫ్ ఇవ్వమంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడైతే. ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని, అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే నేను మూగవాణ్ణి. హలో ప్లీజ్ ఆగండి. వీఆర్ రియల్లీ సారీ అండి, మీరు ఇలా అని తెలియక. లేదు, మేము చాలా క్రూయల్ గా బిహేవ్ చేసాం, సారీ. అయ్యో బాబాయ్, వీడు కంట్రజలేడు. సారీ అండి, సారీ సారీ. फूल खिले हैं गुलशन गुलशन, फूल खिले हैं गुलशन गुलशन, कलकत्ता से आया हमारा गुलभूषण. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, వీడు పుట్టక ముందు నుంచే పరిమళిస్తున్నాడు. ఈ పార్వదిన నాడు వీరికి ప్రతామహ అనే బిరుదుని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వారిని ప్రసంగించాలని కోరుతూ ఈ మైక్ వారి చేతిలో పెడుతున్నాడు. టుమ్ టుమ్. బాయ్ చెప్పమ్మా. బాయ్. వెరీ ప్రిటీ గుడ్ రైట్. లోపలికి రావండి. టికెట్లు ఎక్కడ పెట్టి తెచ్చావు? మీ దగ్గరే ఉన్నాయండి. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో. 34, 35. ఎక్కడ ఎక్కడ చూస్తున్నావే? అదిగో అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తావండి. వెళ్ళండి. తాడు పెరిగినట్టు పెరిగింది, తావండి అక్కడ. కాడుకో తప్ప తప్ప కాంతి కాంతి, లోపల సామాన్ పెట్టుకోవాలి. తప్పండి, చెప్తాండి మీకు కాదు. తప్పండి. పక్కకి వెళ్ళి కూర్చో కూర్చో. పక్క బాయ్ వెళ్ళి అక్కడ తావే, అక్కడ తావు. ఏమే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న? మొన్న పరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు, నిన్న వీరబ్రహ్మం పెళ్ళి అవమానించాడు, ఇవాళ రామబ్రహ్మ పెళ్ళి కూడా ఇలాగే అవమానించాడు. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఒక్కగానో కళ్ళుండి సెక్రటరీతో ఎల్డీసీ చేస్తున్నాను, నాకుండే రెస్పెక్ట్ ఏమిటి, స్టేటస్ ఏమిటి? సెపరేట్ టిఫిన్ లేదు, సెపరేట్ టీ లేదు, సెపరేట్ రూమ్ లేదు. అసలు నన్ను అవమానించడానికి పిలిచాడు మీ నాన్న, నాకు తెలుసు. ఏమయ్యా ఏది పక్కన ఇరుక్కోపోతే ఇది వచ్చి చావచ్చుగా. కూర్చోండి. అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న? ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు చెప్పు తగ్గుతాయి, ఏదైనా మాట్లాడావంటే. సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. ఏమయ్యా పని పట్టలేదా మీకు? ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కాచుకుంటూ చూడటమే. అసలు ఏమనుకుంటాడు మీ నాన్న? నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి. గట్టిగా అరవకండి, ఇది ట్రైన్. నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే. అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? ఇండియాలో ప్రతి బెంగోకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడికి లేవా ప్రాబ్లమ్స్? వీడికి లేవా ప్రాబ్లమ్స్? అడికి లేవా అడికి లేవా? నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న. అసలు విషయాలు నేర్పలేదు. వస్తాడుగా సెక్రటరీకి చెప్తా. పెళ్ళి 15 సంవత్సరాలైంది, ఒక్క పూట ఇంటికి పిలిచి రోజుకుంటూ పెట్టాడు. పెట్టాడు. మా ఇంటికి మాత్రం వస్తాడు, 3 పూట్ల కుంభాలు కుంభాలు తింటాడు. ఒక్కొక్క పూట నెయ్యి 6 కిలో తింటాడండి. ఏమన్నా అర్థం ఉందా వీడికి? అసలు ఏమనుకుంటాడు మీ నాన్న నా గురించి? మాట్లాడవే. మీ అమ్మాయి
ఉరకబెడుతున్నావే ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న. ఇక్కడ నిద్రపోతే సరిపోయింది, కొంపకి రావు చెమటలు వదిలేస్తా. ఏం బాబు ఆ పిల్లి గడ్డలు ఉంటాయి? ఏదో సరదాగా పెంచుకున్నాను. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో, రామచిలకలు పెంచుకో. ఆ గడ్డాలు ఎందుకు? ఏ ఊరు మీది? అమెరికా అమెరికా అంటే yeah. విదేశం అనమాట. ఓహో, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఎయిర్లైన్స్. అంటే విమానాలు అనమాట. మంచి ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావు బాబు? ఏమిటా నిర్లక్ష్యం? పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను, సమాధానం చెప్పొచ్చుగా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు. ఆ!